6 దశాబ్దాలుగా సంఘటితంగా జరుగుతున్నటువంటి మ్యాక్స్లో ఉండి రైతుల చేత రైతులచే నడపడుతున్నటువంటి ఈ సంస్థ మ్యాక్స్ ఎప్పుడు కూడా సంఘటితంగా నడవడం వలన ఖచ్చితంగా చాలా ఆర్థిక అభివృద్ధిలో రైతుకు సహాయంగా ఉండడం ముందంజలో ఉంది. ఇప్పుడు కూడా ఈ వీరవల్లి కామధేను పాల ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడం 23 డిసెంబర్ 7వ తారీఖున ప్రారంభించుకోవడం, తర్వాత జరిగినటువంటి బుడమేరు వరదల నేపథ్యంలో చాలా ఉద్యోగస్తులు, సంఘాధ్యక్షులు, బోర్డు అంతా సంఘటితంగా ఉండి ఆ విపత్తుని సునాయాసంగా ఎదుర్కొని నష్టాన్ని కూడా తక్కువ నష్టంతో బయటపడి ఎక్కడ ఒక్క రైతుకి ఇబ్బంది పడకుండా, ఒక వినియోగదారుడికి ఇబ్బంది పడకుండా కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఆ రోజున చాలా సంఘటితంగా పనిచేయడం వల్లనే ఆ విపత్తును ఎదుర్కోవడం జరిగింది. ఆ రోజున చిన్నజీయర్ స్వామి వారి చేత ప్రారంభించబడినట్టు శంకుస్థాపన చేయబడినటువంటి దాసాంజనేయ స్వామి, సీతారామలక్ష్మణ దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని గుడికి కూడా ఆ రోజున శంకుస్థాపన చేయబడి నిన్న స్వామివారి చేత ప్రారంభించుకోవడం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా 1200 గ్రామాల నుంచి, కృష్ణా జిల్లాకి చెందినటువంటి 950 గ్రామాలు, 200 గ్రామాల పైగా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా సంఘాధ్యక్షులు మరియు సంఘ సభ్యులు కానీ, పాడి రైతులు కానీ, ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఉదయం 9 గంటలకల్లా కార్యక్రమానికి ఇచ్చేసి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేకుండా ఎక్కడా కూడా రైతు సంఘటితంగా కనీసం 1000 పైగా వాహనాలు వచ్చినాయి బయట ప్రాంతాల నుంచి, 25,000 పైగా జనాలు వచ్చారు. అయినా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క కానిస్టేబుల్ కూడా లేకపోయినా చాలా సంఘటితంగా మా ఉద్యోగస్తులు కానీ, సంఘాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సంఘటితంగా కలిసికట్టుగా పనిచేయడం వలన, మీడియా సిబ్బంది కూడా పూర్తిగా సహకరించడం వలన ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోగలిగాం. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు కానీ, పరచి కానీ ఖచ్చితంగా కృష్ణా మిల్క్ ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైన యూనియన్గా కొనసాగబడుతున్నందుకు చాలా సంతోషం. చాలామంది పెద్దలు విజయవాడ నగరం నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ చాలామంది పెద్దలు ఇచ్చేశారు. అది బ్రహ్మాండమైనటువంటి రమేష్ గుప్తా గారు సరస్వతి విద్యాలయాలని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఠాగూర్ గారు ఇంజనీరింగ్ కాలేజీలో హోటల్స్ చేస్తున్నటువంటి సిద్ధార్థ లక్ష్మణరావు, అలాగే గోకరాజు గంగరాజు గారు, ఇంకా చాలామంది ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి అప్పారావు, చాలామంది పెద్దలు పారిశ్రామికవేత్తలు కూడా ఇచ్చేసి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఇచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూసి వాళ్ళంతా కూడా సంతోషించడం జరిగింది. ఇంకా ఇదే స్ఫూర్తితో ఏదైతే ఇంతమంది మహోన్నతమైన వ్యక్తులు కృష్ణా మిల్క్ మీద నమ్మకంతో జరుగుతున్న దాంట్లో ఒక దేవాలయ ప్రతిష్ట అవ్వచ్చు, ప్రాబ్లంలో ఉన్నప్పుడు సాహసభేద ఎదుర్కొన్నటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళంతా కూడా సంతోషించి ఆ రైతాంగానికి వెన్నుదన్నుగా మేము ఉన్నాం, కృష్ణా మిల్క్ యూనియన్కి వెన్నుదన్నుగా మేము ఉన్నాం అని చెప్పి అందరూ కూడా భవిష్యత్తు ఇంకా ఎంతో ఆశాజనకంగా పాడి రైతు ఆశాజనకంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తూ ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే వికసిత భారత్ ఆలోచనలతో ఉన్నారో ఆ రకమైనటువంటి అభివృద్ధి కోసం మేమందరం కూడా కలిసికట్టుగా భవిష్యత్తును ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా కలిసికట్టుగా కూడా వాళ్ళందరూ ఆలోచన మేరకు ప్రయాణం చేయగలం. భవిష్యత్తు కూడా ఇంకా ఎంతో ఆశ్చర్యజనకంగా ఉండటానికి ఉందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఇంకా భవిష్యత్తు కూడా పాడి రైతుకి 100 రూపాయలు ఇవ్వాలనే ధర్మటికి చాలా తక్కువ టైంలో పెంచడానికి అవకాశం ఉన్నంత వరకు మేము బాధం పడకుండా పెంచడానికి ప్రయత్నం చేస్తూ పేద రైతుకి ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి కొన్ని కార్యక్రమాలు కూడా మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది.
అవన్నీ కూడా ఆలోచించుకుని ఇప్పుడే పాల్గొన్న సమావేశంలో భవిష్యత్తులో ముందుకెళ్తాం.